అందరికీ నమస్కారం. గత 20 రోజుల క్రితం కడప పట్టణంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి హత్య గావించడం జరిగింది. హత్య చేసిన వారు ఆ కేసు తమ మీదకు రాకుండా ఉండాలని రకరకాల కుట్రలు కుతంత్రాలతో ఆ కథను మలుపు తిప్పడం జరిగింది. 2 గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాటగా గంజాయి మత్తులో ఈ హత్య జరిగినట్లు దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఏ విధంగా హత్య జరిగింది, ఏ కారణాలతో హత్య చేశారని చెప్పి దాన్ని పోలీసులు నిర్ధారణ చేస్తారు. కానీ హత్య కావింపబడింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి. హత్య చేయించింది, హత్య వెనుక ఉన్న కుట్రదారులు సూత్రధారులు కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజాప్రతినిధులు. హత్య జరిగిన వెంటనే దాని కారణాలుగా తెలుసుకోకుండా ఈ హత్యను గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా సాక్షి పత్రికలో దీన్ని ఏదో విధంగా తప్పుడు ప్రచారంగా ఇది గంజాయి మత్తులో జరిగిన హత్యగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సాక్షి పత్రిక శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైన కారణం ఎవరైతే హత్య చేశారో, హత్య కావించబడ్డారో వారికి చిన్న చిన్న విభేదాలు అలంకారపురంలో ఉండొచ్చు, కానీ అవి హత్య చేసుకునే హత్యలు కావు. కానీ ఆ చిన్న గలాటను సాకుగా తీసుకొని అంతవరకు పెద్ద దస్తగిరి మీద అసూయ విద్వేషాలతో రగిలిపోతున్న కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు అప్పటికప్పుడు కొన్ని గంటల ముందే కుట్రవన్నీ వారిని రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పెద్ద దస్తగిరిని హత్య కావించడం జరిగింది. కారణం పెద్ద దస్తగిరిని హత్య మామూలు హత్య అని చెప్పి దీనికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని చెప్పి అనేక రకాలైన ఆపసోపాలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ సమాధానాలు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అనేక మంది కార్యకర్తలు మామూలుగానే చనిపోతే పోయి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య కార్యకర్తని మీరే ఒప్పుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు అందరూ కానీ చెప్తారు పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు. ఇంత ముఖ్య నాయకుడు ప్రత్యర్థుల చేతులు హత్య గావించబడితే పులివెందులలో మన 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నారు. అంత ముఖ్య కార్యకర్త హత్య గావించబడి అంత సంచలనాత్మకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగేటప్పుడు మీరు ఎందుకుగా నా కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. కనీసం చిన్న చిన్న విషయాలకే పెద్ద ఎత్తున స్పందించే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్యను ఖండించలేదు, ఆ కుటుంబానికి సానుభూతి కూడా చెప్పలేదు. కారణం పెద్ద ప్రతినిధికి వీళ్ళ ముగ్గురి మధ్యలో 100 కోట్ల రూపాయల భూ లావాదేవీలు ఉండడమే ప్రధాన కారణం. మొత్తం ఇద్దరి ప్రజాప్రతినిధులకు సంబంధించిన బినామీ లావాదేవీలు, అనేక మంది బెదిరించి అదిలించి రాయించుకున్న భూముల అగ్రిమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా పెద్ద దస్తగిరి దగ్గర ఉండడము, పెద్ద దస్తగిరికి ఈ ముగ్గురికి మధ్య వచ్చిన ఆర్థిక లావాదేవీ వచ్చిన విభేదాలతోనే ఈ హత్య కావించడం పడింది. మొత్తం అలంకానపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో, కడప నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద దస్తగిరిని అడ్డు పెట్టుకొని వారిద్దరూ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించడము, ప్రభుత్వం గతంలో పేదలకు డీకేటీ పట్టాలుగా ఇచ్చిన భూములను బలవంతంగా తీసుకొని వాటిని అధికారులను ప్రలోభపెట్టి వారి మీద తమకున్న అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ఓసీలు తీసుకొని లేఅవుట్లు వేయడము, ఫ్లాట్లుగా వేసి 100 కోట్ల రూపాయలను వారు ముగ్గురు కలిసి ఆర్జించడం జరిగింది. అలాగే ఏదైనా వివాదాస్పద స్థలాలను కూడా కొనుక్కొని వాటిని కూడా తమ కబ్జాల్లో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కడప కార్పొరేషన్ సరిహద్దులో ఉండే సర్వే నెంబర్ 492లో వీళ్ళు ఒక వెంచర్ కూడా వేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి, పెద్ద దస్తగిరి ఆ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి 492లో కాలువ పోరంబోకును 97 సెంట్ల కాలువ పోరంబోకును ఆక్రమించి వీరు కొంత భూమి కొనడం జరిగింది. 492లో ఉన్న కాలువ పొరంబోకును ఆక్రమించుకొని ప్లాట్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి వెనుకల పుల్లయ్య అనే ఒక దళిత సోదరునికి 1 ఎకరా 50 సెంట్లు గతంలో ఎప్పుడో ప్రభుత్వము డీకేటీ పట్టాలో ఇవ్వడం జరిగింది. ఆ పుల్లయ్య పేరును తీసేసి
పెద్ద దస్తగిరి తండ్రి గారి పేరు కూడా పుల్లయ్యే. ఈ భూమి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్యదని చెప్పి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్య పేరుతో ఈ రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేసి ఆ భూమిని కూడా ఆ దళితులకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల భూమిని, వాగుపురం పోగైన 97 సెంట్ల భూమిని, ఇంకా కొంత భూమిని కలిపి సెంటు 12 లక్షల రూపాయలతో వీళ్ళంతా కూడా అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుతో గిఫ్ట్ గా పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డికి ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించడం జరిగింది. ఆ భూమిలో ఇంత పెద్ద బంగ్లా ఎవరు చూసినా కూడా ఆ ప్రాంతంలో ఉండే గూడూరు కానీ అలంకానపల్లి వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ వాగుపోరం బోగును పుల్లయ్యకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల డీకేటీ భూమిని ఆక్రమించుకొని సెంటు 12 లక్షల రూపాయలతో అమ్ముకొని ఇంత బంగ్లాలన్నీ కట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా తర్వాత పోలీసులు అనేక రకాలైన విచారణలు చేపట్టిన తర్వాత ఈ హత్య గంజాయి హత్య కాదు, ఈ హత్యలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని తెలిసిన తర్వాత రకరకాలుగా మాట్లాడడం జరుగుతోంది. పెద్ద దస్తగిరి భార్య వీళ్ళ పేర్లు చెప్పలేదని మాట్లాడుతున్నారు. పెద్ద దస్తగిరి భార్య గాని ఆయన కుమారుడు గాని చెప్పింది ఒకటే, ఈ హత్య ఎవరు చేశారో, ఈ మాజీ ప్రజాపలకు సంబంధం లేదని ఆమె చెప్పడంలే. ఈ హత్య ఎవరు చేశారో, ఈ హత్య వెనుక ఎవరు కారణభూతులో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గానే చర్యలు తీసుకుంటుంది. 3 పోలీసు అధికారులు కూడా ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన వలె. మళ్ళీ ఎంత దారుణం అంటే వీళ్ళే చంపుతారు, మళ్ళీ వీళ్ళే పోయి పరామర్శించడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో గత అనేక సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు జరిగిన హత్యలు కానీ వాళ్ళు చేసిన చూస్తే వీళ్ళే చంపుతారు. ఇప్పుడు ఎవరైతే ముద్దాయిగా అనుమానిత వ్యక్తిగా ఉన్నాడో నిత్యానంద రెడ్డి పోయి మళ్ళీ పెద్ద దస్తగిరిని పరామర్శిస్తాడు. మా పార్టీకి సంబంధించిన ముఖ్య అనుచరుడని చెప్తున్న రవీంద్రనాథ్ రెడ్డి గారు కనీసం ఇంత ముఖ్య కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోతే కడప పట్టణానికి రవీంద్రనాథ్ రెడ్డి ఇంటికి పెద్ద దస్తగిరి ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటుంది 2 ఇళ్ళు. కనీసం పరామర్శించడం కానీ పోలే. మీ కార్యకర్త అనేటప్పుడు పరామర్శించే బాధ్యత ఒక రాజకీయ పార్టీ నాయకునిగా బాధ్యత లేదా అని అడుగుతాను నేను. ఈ విధమైన పరంపర అంటే ఏ హత్య చేసినా కూడా అదేవిధంగా అనంతబాబు శాసనమండలి సభ్యుడు అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కారులో వేసుకుని డోర్ డెలివరీ చేసిన సందర్భాలు మనం చూసాం. అలాగే అనేక సంఘటనలు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన హత్య అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని పరంపరలను పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని కుట్రలు ఎంత దుర్మార్గాలకు పాల్పడతారో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంత దుర్మార్గంగా పెద్ద దస్తగిరిని హత్య చేస్తే మాకు ఈ హత్యకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న మొన్న కూడా చాలా మంది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చాలా నిష్కలంక చరిత్ర ఉన్నవాడు, చాలా పెద్ద మనిషి అని చెప్పి. వీళ్ళందరినీ కూడా అడుగుతున్నా, గతంలో మీరు కూడా వైఎస్ కుటుంబ బాధితులే. గతంలో మీ మీద కూడా అక్రమ కేసులు అందరి మీద పెట్టిన వాళ్ళు అందరి మీద మా మీద పెట్టినారు, మీ మీద పెట్టినారు. అంటే అవన్నీ కూడా ఆ కేసులన్నీ కూడా వాళ్ళు నిజంగానే మనం తప్పు చేసింటేనే కేసులు పెట్టినారని మీరు ఒప్పుకుంటారని అడుగుతాను నేను. సమర్థించేదానికి కూడా ఒక హద్దు ఉండాల. ఏ ఒక్క నాయకుడైనా దీనిపైన సమగ్ర విచారణ జరపండి, నిజాలు నిగ్గు తేల్చమని చెప్పి ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా కూడా మాట్లాడారని అడుగుతున్నా. ఎవరు కూడా మాట్లాడడంలే. ఎంతసేపు ఉన్నా కూడా పెద్ద దస్తగిరి భార్య చెప్పలే, పెద్ద దస్తగిరి కొడుకు చెప్పలే, మాకు సంబంధం లేదని అబద్ధాలు చెప్తా ఉన్నారు తప్ప వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, వీరి హత్యా పరంపరను ఖండించాల్సిన బాధ్యత, వీరి నిజస్వరూపాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యతను, గతంలో అనేక దశాబ్దాలుగా కడప జిల్లాలో జరుగుతున్న హత్యలను ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళే వాళ్ళ కార్యకర్తలను చంపుతారు, మళ్ళీ వాళ్ళే దండలేస్తారు. ఈ విధమైన వ్యవహార శైలి ఉంది.
ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కూడా వచ్చే వారం కలిసి విజ్ఞపిస్తాం. 2019-24 మధ్య కాలంలో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. చుక్కల భూములు అని చెప్పి, నిషేధిత భూములు అని చెప్పి, లేకుంటే ఫ్రీ హోల్డ్ కింద నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా కడప నగరం చుట్టుపక్కల ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట ప్రాంతాలలో వందల వేల ఎకరాల కోట్లాది రూపాయలైన, అంటే దాదాపు వేల కోట్ల రూపాయల విలువైన భూములకు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన ఎన్ఓసీలు ఒక్కొక్కటి ప్రత్యేకంగా పరిశీలించి ఇది నిజంగా ఎన్ఓసి ఇవ్వదగ్గ భూమా కాదా అని చెప్పి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి రెవెన్యూ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాని మీద లిఖితపూర్వకంగా కూడా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా తొందరలోనే కడప పట్టణంలో ఈ మాజీ ప్రజాప్రతినిధులు చేసిన దుర్మార్గాలు, ఆక్రమణలు, దురాఘాతాలు అన్నిటిపైన కూడా వాస్తవ పరిస్థితిని కూడా ఆ ప్రాంతానికి వివరించి ఈ జిల్లా ప్రజలకు వాస్తవాలు తెలియజెప్తాం. పెద్ద దస్తగిరి హత్య జరిగిన తర్వాత జరిగిన పోలీస్ విచారణలో అనేక దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నట్టు తెలుస్తోంది. పెద్ద దస్తగిరి ఇంటిలో, అదేవిధంగా ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇంటిలో వందల కోట్ల రూపాయలైన నకిలీ డాక్యుమెంట్లు, అనేక మంది అధికారుల పేర్లతో ఉన్న స్టాంపులు, ఇవన్నీ దొరికిన విషయం వాస్తవమా కాదని వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతా ఉన్నా. దొరికిన డాక్యుమెంట్లలో పెద్ద ఎత్తున అన్ని కూడా కమలాపురం మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన కుటుంబ సభ్యులతో దాదాపు 200 కోట్ల రూపాయల భూముల లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికిన విషయం కాదా, వాస్తవమా కాదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతా ఉన్నా. నిజాలన్నిటి కూడా త్వరలోనే ప్రపంచానికి తెలుస్తాయి. ఆ రోజైనా సరే జరిగిన వాస్తవాన్ని అంగీకరించాలని చెప్పి, ఈ హత్యకు మాకు సంబంధం ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను.